జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర వేట కొనసాగుతోంది. కిష్ట్వర్లోని ఛత్రూ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మొహమ్మద్ తీవ్రవాదులు హతమయ్యారు. వీరిలో జైషే టాప్ కమాండర్ సైఫుల్లా ఉన్నట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. ఇతడిపై 10 లక్షల రివార్డు ఉంది. పసేర్కూట్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారనే నిఘా వర్గాల సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ త్రాష్ 1 చేపట్టాయి. రిమోట్ ఫారెస్ట్ ఏరియాలోని ఒక మట్టి ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్టు గుర్తించి చుట్టుముట్టాయి. భద్రతా దళాలను చూసిన ముష్కరులు కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి 2 AK-47 రైఫిల్స్ సహా పలు ఆయుధాలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో K9 డాగ్ టైసన్ కి బుల్లెట్ గాయమైంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర వేట కొనసాగుతోంది. కిష్ట్వర్లోని ఛత్రూ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు జైషే మొహమ్మద్ తీవ్రవాదులు హతమయ్యారు. వీరిలో జైషే టాప్ కమాండర్ సైఫుల్లా ఉన్నట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. ఇతడిపై 10 లక్షల రివార్డు ఉంది. పసేర్కూట్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారనే నిఘా వర్గాల సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్తంగా ఆపరేషన్ త్రాష్ 1 చేపట్టాయి. రిమోట్ ఫారెస్ట్ ఏరియాలోని ఒక మట్టి ఇంట్లో ఉగ్రవాదులు నక్కినట్టు గుర్తించి చుట్టుముట్టాయి. భద్రతా దళాలను చూసిన ముష్కరులు కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఎన్కౌంటర్ ప్రదేశం నుంచి 2 AK-47 రైఫిల్స్ సహా పలు ఆయుధాలు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్లో K9 డాగ్ టైసన్ కి బుల్లెట్ గాయమైంది.